ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలయిరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసెను. అయితే తండ్రికి ఇష్టంగా జీవిస్తే, తండ్రి మాట చొప్పున తండ్రికి లోబడి, దేవునికి ఆజ్ఞలకు లోబడి, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా సరే ఖచ్చితంగా నా తండ్రి చెప్పిన మాట ప్రకారమే నేను నడుచుకుంటాను. బైబిల్ ప్రకారమే నేను నడుచుకుంటా. నా తండ్రికి వ్యతిరేకంగా నేను నడుచుకోను. నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, నాకు సమస్యలన్నీ నా చుట్టూ ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం నా తండ్రి మాట చొప్పునే నడుచుకుంటాను అని కొంతమంది భక్తులు బైబిల్లో అలాగే నడుచుకున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళని మనం దానియేలు గ్రంథంలోనే మొదట అధ్యాయాల్లో చూస్తాము. 1-2 అధ్యాయాల్లో చూస్తాము. అప్పుడు మీరు ఏమైనా చేసుకోండి రాజా, మేము మాత్రం మా దేవుడైన యెహోవానే సేవిస్తాము అని చెప్తారు. అప్పుడు రాజు కోపం వచ్చి, అంటే వాళ్ళు రాజుకి వేరే వాళ్ళు చెప్తారు కావాలని, వీళ్ళు ఆజ్ఞ మీరి మీ విగ్రహానికి కాకుండా వేరే వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నారయ్యా అని చెప్పినప్పుడు రాజుకి కోపం వచ్చి అగ్నిగుండంలో పడేస్తాడు. అయినా సరే వాళ్ళకి ఏం కాదు, దేవుడి దూత వాళ్ళకి తోడుగా ఉండిద్ది. ఆ దృశ్యాన్ని రాజే చూస్తాడు బయట నుంచి అని మనందరికీ తెలుసు. అయితే ఎవరైతే షద్రక్, మేషక్ వాళ్ళని అప్పగించారో, అంటే వాళ్ళని ఎవరైతే అగ్నిగుండంలో వేశారో ఆ వేసిన వాళ్ళు కాలిపోయారు, గాని షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళకు మాత్రం ఏమీ కాలేదు అని మనం చదువుకున్నాం. అయితే అలాగే ఇదే మాట దానియేలు గారి విషయంలో చూస్తే, దానియేలు గారి మీద కూడా కొంతమంది చాడీలు చెప్పి, అయ్యా మరి దానియేలేమో చాలా సిన్సియర్గా ఉంటాడు, మరి మీరేమో ఒక ఆజ్ఞ ఒకటి ప్రకటించారు, మరి మీ బొమ్మకి మీరు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పూజించకుండా వాళ్ళ దేవుడికే వాళ్ళు పూజిస్తున్నారని కొంతమంది కావాలని దానియేలు మీద చాడీలు చెప్పి, దానియేలు గారి మీద చాడీలు చెప్పి రాజుకి అప్పగిస్తారు కదా. ఖచ్చితంగా మరి సింహాల బోన్లో వేయాల్సిందే, దానియేలే కాదు ఇంకా ఎవరి తప్పు చేసినా సరే ఖచ్చితంగా వేయాల్సిందే అని కావాలని చెప్తారు. చెప్పినప్పుడు తండ్రి సింహాల బోనులో నుంచి దానియేలు గారిని రక్షించిందే కాక, ఎవరైతే చాడీలు చెప్పారో, ఎవరైతే ఈర్ష్యపడ్డారో, ఎవరైతే కక్ష పెట్టుకున్నారో ఆయన భక్తుల మీద, తండ్రి మాట చొప్పున నడిచిన వారి మీద ఎవరైతే కక్ష పెట్టుకొని మరి ఇలాంటి శిక్షకి అప్పగించారో కావాలని, వాళ్ళని వదిలిపెట్టాడా తండ్రి? అస్సలు వదిలిపెట్టడండి. మళ్ళీ దానియేలు గారేం చెప్పలేదు కదా రాజుకి, అయ్యా మరి నేనే తప్పు చేయలేదు, నా తండ్రే నన్ను కాపాడాడు, నేనే తప్పు చేయకపోయినా సరే ఇదిగో వీళ్ళు కావాలని నా మీద నింద వేశారు, కావాలనే నన్ను ఇరికించారు, కావాలనే మీ విగ్రహాన్ని కట్టించారు, కావాలనే ఆ ఒక శాసనాన్ని వాళ్లే రాపించారు కావాలని నా మీద కోపంతో అని చెప్పాడా దానియేలు గారు? అస్సలు చెప్పలేదు కదా. సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి చూసుకుంటాడని దానియేలు గారికి తెలుసు. ఒకవేళ మనకు విరోధంగా, మనకు వ్యతిరేకంగా ఎవరన్నా చాడీలు గాని, ఎవరన్నా నిందలు గాని ఏ పని చేసినా మనం మాత్రం సైలెంట్ గానే ఉండాలి అని భక్తుల జీవితాలు చదివితే మనకి అర్థమైంది. మనం కూడా ఇలాగే ఉంటేనే తండ్రికి ఇష్టం. వాళ్ళ సంగతి తండ్రి చూసుకుంటాడు, మనం చూసుకోనక్కర్లా అని మనం తెలుసుకోవడానికి ఇవన్నీ తండ్రి రాపిచ్చి పెట్టాడు కదా. అప్పుడు రాజు వస్తాడు కదా తెల్లారగానే, దానియేలు ఏమైంది, దానియేలు ఎలా ఉన్నావు, నీ దేవుడైన యెహోవా, నువ్వు సేవించే యెహోవా నిన్ను రక్షించాడా అని చెప్పినప్పుడు అప్పుడు దానియేలు కూడా చెప్తాడు, అయ్యా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను, ఆయన తన దూతను పంపించాడు కాబట్టి సింహాలు నాకు ఏ హాని చేయలేదయ్యా, సింహాల నోళ్లను మూసివేశాడు నా తండ్రి, నీ దృష్టికి కూడా నేను ఏ నేరం చేసిన వాడను కాదు కదా అని అన్నప్పుడు అసలు రాజుకి ఎంత సంతోషం వేసింది. అతి సంతోష భరితుడై 23వ వచనంలో చూస్తే, రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా అని మనం చూసాము. అయితే రాజు దానియేలు వదిలేశాడు.
ఆయన మీద ఎవరైతే చాడీలు చెప్పారో, ఎవరైతే నింద వేశారో, ఎవరైతే మరి కావాలనే రాజుకి పట్టించారో వాళ్ళ గురించి దానియేలు ఆలోచించలేదు. ఎందుకంటే క్షమించమని తండ్రి చెప్తున్నాడు కాబట్టి. అయితే క్షమించేశాడు, దానియేలు క్షమించేశాడు. కానీ తండ్రి వదిలేశాడా? అస్సలు వదలడు కదా. ఏ పని అయితే, ఏ శిక్ష అయితే దానియేలుకు వేయాలని వాళ్ళు అనుకున్నారో అదే శిక్ష వాళ్ళకి పడేలా చేశాడు మన తండ్రి అని మనందరికీ తెలుసు కదా. వెంటనే ఎవరైతే దానియేలు మీద ఆ నింద మోపారో వాళ్ళకి ఆ శిక్ష వేయమని రాజు ఆజ్ఞ ఇవ్వంగానే వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యలను కూడా ఆ గుహలో వెయ్యకముందే ఆ సింహాలు అడుగు కూడా పోకముందే పట్టేసుకుంది. అంటే ఎంత ఆకలితో ఉన్నాయో అయినా సరే దేవుని బిడ్డలకి ఏ హాని జరగకుండా తండ్రి ఎలా కాపాడుకుంటాడో అలాగే దేవుని బిడ్డల జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకేసే శిక్ష కూడా అలాగే ఉండిద్ది, అంత భయంకరంగా ఉండిద్ది అని మనకి నమ్మకం కలగడానికి ఇవన్నీ తండ్రి రాపిచ్చి పెట్టాడు. మనం ధైర్యం తెచ్చుకోవాలి. నేను ఎంత మౌనంగా ఉన్నా కూడా ఏదో ఒక మాట అంటున్నారు సిస్టర్, నేను ఎంత తగ్గించుకొని ఉన్నా కూడా ఏదో ఒక విధంగా మమ్మల్ని బాధ పెడతానే ఉన్నారు. ఎంతవరకని సహించాలి, ఎంతవరకని ఓర్చుకోవాలి? నేను మనిషినే కదా, నాకు మనసు ఉండిద్ది కదా. ఎందుకు ఇంత నేను ఒక్క మాట అంటే 10 మాటలు అంటున్నారు. సరే వాళ్ళతో నాకెందుకులే, నేను సైలెంట్గా ఉన్నా కూడా ఇంకా చులకన చేసి ఇంకా ఒకటికి 2 మాటలు అంటున్నారు అని మనం బాధపడతా ఉంటాము. మళ్ళీ ప్రార్థన చేస్తానే ఉంటాము. ఇంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు దేవుడు వాళ్ళ మనసులు మార్చట్లేదు, దేవుడు ఎందుకు వాళ్ళతో మాట్లాడట్లేదు అని మనం ఒక్కోసారి ఫీల్ అవుతా ఉంటాము. అయితే ఇలాంటి ఫీలింగ్ మీకు వచ్చింది ఖచ్చితంగా. అప్పుడు నేను వాళ్ళని వదిలేస్తున్నానా పట్టుకుంటున్నానా అని మీకు తెలియాలని ఇవన్నీ నా గ్రంథంలో రాపిచ్చి పెడుతున్నాను, మీకోసమే, మన కోసమని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు విషయంలో ఎవరైతే ఆ నింద వేశారో, ఎవరైతే చాడీలు చెప్పారో ఖచ్చితంగా నా దానియేలుకు రావాల్సిన శిక్ష వాళ్లకు వచ్చేలా చేశాడు మన తండ్రి, మన దేవుడు. అలాగే మళ్ళీ ఎస్తేరు విషయంలో హామాను కూడా అదే చేస్తాడు కదా. మొర్దెకాయ విషయంలో మొర్దెకాయ ఒక్కడే కాదు, ఇశ్రాయేలు అందరి మీదకి ఆ శిక్ష తీసుకురావాలని కావాలనే హామాను రాజు దగ్గరికి వెళ్ళి మొర్దెకాయని చంపించాలని, ఉరి తీయాలని చాడీలు చెప్పి లేనిపోని అన్నీ చెప్పేసి ఆ ఉరి కొయ్య కూడా సిద్ధం చేస్తాడు. అది కూడా ఒకటే కొంచెం కాదు, నార్మల్ది కాదు, చాలా పెద్దగా హైట్లో, చాలా హైట్లో కట్టిస్తాడు. ఎందుకంటే అందరు చూడాలి, మొర్దెకాయ చావు అందరు చూడాలని. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు మనకు తెలుసు. మన దేవుడు రోషం గల దేవుడండి. మనం సైలెంట్గా ఉంటాము కానీ మన తండ్రి ఒప్పుకోడు. మనం వాళ్ళని క్షమిస్తాము, మన తండ్రి అస్సలు క్షమించడు. దేవుడు పట్టించుకోవట్లేదు అన్నట్టే ఉండిద్ది ఆ పరిస్థితి. కానీ తండ్రి పట్టించుకుంటే ఎంత భయంకరంగా ఉండిద్దో బైబిల్లోనే ఎన్నో వాక్యాలు, ఎంతో మంది భక్తుల జీవితాల ద్వారా తండ్రి మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. శద్రకు మేషకు అబేద్నెగో విషయాలు అదే చేశాడు. దానియేలు విషయంలో తండ్రి పట్టించుకున్నాడు. అబ్రహాం గారి విషయంలో కూడా, శారమ్మ విషయంలో ఆ రాజు అబీమెలెకు శారమ్మ విషయంలో ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తాడేమోనని ముందుగానే ఆయనకి ఎంత ఒళ్ళంతా మంటలు వచ్చేటట్టు చేస్తాడు కదా. శిక్ష వేసేస్తాడు ముందే, పాపం చెయ్యక ముందే శిక్ష వేశాడు. అస్సలు తండ్రి ఊరుకోడు. ఆ తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చాడో చెప్తాడు. అప్పుడు దానియేలు విషయంలో అదే చేశాడు, శద్రక మేషక విషయంలో అదే చేశాడు, మొర్దెకాయ విషయంలో అదే చేశాడు. మనకు తెలుసు, మనం చదువుతాం రోజు. కానీ మనకు అర్థం కాదు ఒక్కోసారి. ఎందుకు అంటే ఒక స్టోరీ లాగా మనం జస్ట్ చదివి నేర్చుకొని అలా మనసులో పెట్టుకోవడానిక కాదండి. అలాంటి పరిస్థితిలో మనం కూడా ఉంటే మన పక్షాన మన తండ్రి ఎలా యుద్ధం చేస్తాడు అనడానికి ప్రూఫ్స్, ఇవన్నీ ప్రూఫ్లు. మొర్దెకాయ విషయంలో హామాను చేశాడు, కావాలనే మొర్దెకాయని ఇరికిచ్చాడు, కావాలనే ఆ శిక్ష, ఆ ఆజ్ఞ పాస్ అయ్యేలా చేశాడు. అందరికీ, ఎక్కడ యూదులు ఉన్నా సరే వాళ్ళందరికీ ఇదే పాస్ అయిపోవాలి ఆజ్ఞ అని చెప్పాడు. ఒక రూల్ అనేది పాస్ చేశాడు. కానీ చివరికి ఏమైంది, మన తండ్రి కలుగ చేసుకుంటే ఎలా ఉంటుంది? మనం మాత్రం మనకు విరోధంగా ఎవరున్నా సరే మనం సైలెంట్గా ఉండాలి. వాళ్ళ మీద మనకు కోపం కూడా ఉండకూడదు. అప్పుడే తండ్రి చూసుకుంటాడు.
క్షమించే గుణం మనకుంటే, నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా మనం క్షమించగలిగితే, ఖచ్చితంగా మన రోషము గల తండ్రి మనకు రావాల్సిన శిక్షని, మనల్ని ఎన్ని మాటలైతే అన్నారో అంతకు డబల్ మాటలనేవి వాళ్ళకు పడేలా చేస్తారు. అంతకు మించిన శిక్ష కూడా తండ్రే వేస్తాడు. నా జీవితంలో చాలా మందికి, మా నాన్న విషయంలో కూడా చాలా మందికి వేసారంటే, మేము ఎవరి జోలికి వెళ్ళం, అసలు చాలా సైలెంట్గా ఉంటాము, ఎవరి జోలికి వెళ్ళం. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని అరిసినా మేమే సైలెంట్గా ఉంటాం. సరే పోనీలే, తెల్లారు లేస్తే ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలి, ఈ మాత్రం దానికే మళ్ళీ వాళ్ళు ఒక మాట అన్నారని మనం అంటాం, ఎందుకులే అని చెప్పనని. చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా స్ట్రిక్ట్ అండి, అస్సలు ఎదురు మాట్లాడినవాడు, సైలెంట్ గానే ఉండమంటాడు. అదే అలవాటైంది. కానీ మా జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మా కళ్ళతో మేమే చూసాం. ఎవరైనా సరే, మేము అనకపోయినా సరే, మేము సైలెంట్ గా ఉంటున్నామని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ పరిస్థితిని మేము చూసాం మా కళ్ళతో. మేమెవరు జోలికి వెళ్ళాం. సరే పోనీ, అసలు మైండ్ లో కూడా ఉంచుకోమిక, పోనీలే తెలియక మాట్లాడుతున్నారులే, వాళ్ళు తెలుసుకుంటారులే అని వదిలేస్తాం. అట్లా అలవాటు చేశాడు మా నాన్న. అలా వదిలేయడం వల్ల వాళ్ళకొచ్చిన శిక్ష, కొంతమందికి మరణాలు కూడా సంభవించాయి. మమ్మల్ని నలుగురు నవ్వులు పాలు చేశారు చాలా మంది. మేము సైలెంట్గా ఉంటాం, మేము మాట్లాడం. కానీ ఆ సైలెంట్గా మేము ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని ఇంకా ఎక్కువ చేసి, ఇంకా భయంకరంగా మాట్లాడి అలా చేశారు. కానీ వాళ్ళకొచ్చిన శిక్ష ఎంత భయంకరంగా ఉందంటే మేము చూసాం, మా కళ్ళతో మేమే చూసాం. దేవుని బిడ్డల జోలికి ఎవరైనా వస్తే మన తండ్రి అస్సలు విడిచిపెట్టడు. మీరు ఒకవేళ మేబీ ఇప్పుడు ఆ నిందలు, అవమానాలు మీరు పడుతూ ఉండొచ్చు, సహించండి. ఎంత సహిస్తే మన తండ్రి అంతగా వాళ్ళకు చూపిస్తాడు. అంటే వాళ్ళు చూపించాలి, మన తండ్రి వాళ్ళకి శిక్ష వెయ్యాలి అని కూడా మనం కోరుకోకూడదు. క్షమించయ్యా అనే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఏదో తెలియక మాట్లాడుతున్నారు, క్షమించు తండ్రి, ఏదో తెలియక మాట్లాడుతున్నారు, క్షమించయ్యా, వాళ్ళ మీద కోపం మాత్రం రానివ్వద్దు, తెచ్చుకోవద్దయ్యా అని వాళ్ళ తరపున మనం క్షమాపణ అడగాలి. అప్పుడు తండ్రి చూపిస్తాడు. తెలుసుకునేలా చేశాడు. మా జీవితాల్లో మమ్మల్ని అవమానకరంగా మాట్లాడిన వాళ్ళకి మా పక్షాన మన తండ్రి యుద్ధం చేశాడు. నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. నిజంగా వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళని తెలిసేలా, వాళ్ళు తెలుసుకునేలా చేశాడు తండ్రి. దానియేలు విషయంలో అదే చేశాడు, మొర్దెకై విషయంలో అదే చేశాడు. హామాను ఏ శిక్ష అయితే మొర్దెకైకి వేయాలనుకున్నాడో అదే శిక్ష హామానుకు వచ్చేలా చేశాడు మన తండ్రి. అంత రోషము గల తండ్రి, ఎంత సహనం ఓర్పుతో ఉంటాడో. ఇక ఏదైనా ఆయన భక్తుల విషయంలో గనక ఎవరైనా సరే ఇట్లా చేశారంటే కావాలని, ఆ రోషం కూడా, ఆ కోపం కూడా అలాగే ఉంటుంది తండ్రికి. చూసి చూడనట్టు వదిలిపెట్టడు. మీరు గమనించండి, మీ జీవితంలో కూడా ఎన్నోసార్లు కొన్ని సంఘటనలు ఇలాగే జరుగుంటాయి. మేబీ మీరు సైలెంట్గా ఉండొచ్చు, కానీ మన తండ్రి మాత్రం ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. మొర్దెకై ఏ ఉరి మీదైతే మొర్దెకైని ఉరిదీయాలని ఏదైతే సిద్ధం చేసి పెట్టాడో హామాను, అదే ఉరికొయ్య మీద హామానుని ఉరితేసేలా చేశాడు మన తండ్రి. అలాగే మళ్ళీ యెజబెల్ విషయంలో అదే జరిగింది. ఏలియా ప్రవక్తని చంపాలని చెప్పినని ఆమె ఆజ్ఞ పాస్ చేసింది, రూల్ పాస్ చేసింది. కానీ చివరికి ఏమైంది, ఆమె పైనుంచి నెట్టివేయబడి కిందపడి కుక్క సాగు తెచ్చింది. ఒక మన భాష ప్రకారం చెప్పాలంటే కుక్కలు నాకుతాయి కదా ఆమె రక్తాన్ని. ఆయన బిడ్డల జోలికి వస్తే తండ్రి చూస్తా అస్సలు ఊరుకోడు. కానీ మనం మాట్లాడకూడదు, మనం సైలెంట్గా ఉండాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాళ్ళ కోసం మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తామో కన్నీటితో, అయ్యా ఏదో తెలియక మాట్లాడుతున్నారు, తెలియక అవమానకరంగా మాట్లాడుతున్నారు, దయచేసి వాళ్ళని క్షమించండి, తెలుసుకునే జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వండి అని ఎప్పుడైతే మనం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి అసలైన ఆ పనిష్మెంట్ అనేది. మన కళ్ళతో, మీ కళ్ళతో మీరే చూస్తారు. మీరు కోరుకోరు, మనం కోరుకోము. వాళ్ళకి అలా జరగాల్సిందే, వాళ్ళు వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు, వాళ్ళకి అటు కావాల్సిందే అనే మనసు కూడా మనకి రాకూడదు అసలు. అయ్యో 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 పాపం, అయ్యో ఎందుకు అలా జరుగుతుంది, ఇదే మైండ్లో ఉండండి. మీరు ఎంత సహించి, ఎంత ఓర్చుకొని వాళ్ళని ఎంతగా క్షమిస్తే అంతకన్నా డబుల్ శిక్ష వాళ్ళకి వేస్తాడు తండ్రి. వెయ్యాలని మనం కోరుకోవద్దు,
కానీ మనం వదిలేసిన తండ్రి వదిలిపెట్టడండి. మన తండ్రి రోషము గల తండ్రి. ఆయన బిడ్డల జోలికి వస్తే అస్సలు ఊరుకోడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును నిలువదు అని వాక్యంలో రాపిచ్చి పెట్టింది ఎందుకు? ఇందుకే. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు, సిస్టర్ నేను ఎంత సహించినా కూడా ఇంకా అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఇంకా నిందలు వేస్తున్నారు, ఇంకా మాటలతోనే హింసిస్తున్నారని చాలా మంది బాధపడుతున్నారు. మీరు బాధపడినా సరే మీ సహనాన్ని, ఓర్పుని, ఓర్చుకునే ఆ మనసుని తండ్రి చూస్తున్నాడు. ఇంకా వీళ్ళు ఎంతకాలం ఓర్చుకోగలరు? నిజంగా వాళ్ళని క్షమిస్తున్నారా? వాళ్ళ మీద వీళ్ళ మనసులో ఏదైనా ద్వేషం, కోపం ఉందా అని తండ్రి గమనిస్తానే ఉన్నాడు. పట్టించుకోవట్లేదు అని మాత్రం అనుకోవద్దు. ఆయన బిడ్డల జోలికొస్తే మాత్రం మన రోషము గల తండ్రి అస్సలు వదిలిపెట్టడు. మనల్ని క్షమించమని తండ్రి మనకు చెప్పాడు. మనం క్షమించాలి. అప్పుడు తండ్రి ఆ పనిష్మెంట్, వాళ్ళ పని తండ్రి చూసుకుంటాడు. అలాగే చూసుకున్నాడు మా నాన్న విషయంలో గాని, నా విషయంలో గాని. మేము ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరిని పట్టించుకోం. ఏదన్నా అవసరమైతే అయ్యో పాపం అని ఇంటికి వెళ్ళి మరి ఏదైనా సహాయం అడిగితే, ఒకవేళ అప్పుడు లేకపోయినా, వాళ్ళు దూరంలో ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళు అడిగినప్పుడు మా చేతిలో లేకపోయినా, జీతాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైతే సహాయం అడిగారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే ఆటో పెట్టుకొని వెళ్ళైనా వాళ్ళకి అది ఇచ్చి అప్పుడు మిగతా డబ్బులు మేము వాడుకుంటాం. అలాంటి మనసు తండ్రి ఇచ్చాడు. మరి అంత ఎదుటి వాళ్ళ మీద అంత జాలి కలిగి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సైలెంట్గా ఉండి ఉన్నా సరే, మనల్ని ఇంకా వాళ్ళు అవమానకరంగా మాట్లాడినా, మన మీద చాడీలు చెప్పినా తండ్రి మాత్రం వదిలిపెట్టడండి. ఒకసారి మా నాన్న సెక్యూరిటీగా చేసేటప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. నాన్న తప్పేం లేదు, కానీ వేరే గార్డు అన్నయ్య నాన్న మీద చెప్పాడు. ఆమెకి, అదే అమ్మగారు అంటారు కదా పెద్దవాళ్ళని, ఆ ఓనర్కి చెప్పాడు, పలానా ఆయన ఇట్లా చేశాడమ్మా, పలానా సూపర్వైజర్ ఇట్లా చేశాడని చెప్పేసరికి ఆమె ఇష్టం వచ్చినట్టు తిట్టేసి అరిచేసి, ఇక మీరు సూపర్వైజర్గా పనికిరారు, దేనికి పనికిరానికి మానేసేయండి అని చెప్పనని డ్యూటీ ఆపిచ్చేసాడు అన్నయ్య. ఇక నాన్న డ్యూటీ ఆగిపోయాడు కొన్ని రోజులు, కొన్ని నెలలు అనుకుంటా ఆగిపోయాడు. తప్పేం లేదు, కావాలని చెప్పాడు. అయినా సరే ఆయనకేమో బిడ్డలు లేరు, పెళ్ళయింది 5-6 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. మళ్ళీ నాన్నతో ప్రేమగానే ఉంటాడు. గురువు గారు అని ప్రేమగానే ఉంటాడు. మరి ఆ విషయం మరి ఆ సమయంలో ఎందుకు ఆయన అట్లా చెప్పాల్సి వచ్చిందో, ఎందుకు చెప్పాడో కూడా తెలీదు, ఇప్పటికి కూడా తెలీదు ఎందుకు చెప్పాడు. కానీ మా నాన్న మాత్రం ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు కన్నీళ్లతో ఆ అన్నయ్య కోసం ప్రార్థన చేస్తాడు. అయ్యా పలానా అతనికి గర్భఫలాన్ని ఇవ్వండి, బిడ్డల్ని ఇవ్వయ్యా, ఏదో తెలియక తప్పు చేశాడు, దయచేసి క్షమించి బిడ్డల్ని ఇవ్వయ్యా, గర్భఫలాన్ని ఇవ్వయ్యా అని చెప్పి నన్ను చేస్తా ఉంటాడు. ప్రతిరోజు చేస్తాడు, కన్నీటితో చేస్తాడు. అందుకే తండ్రి అన్నకి ఆల్రెడీ శిక్ష వేసేసాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాన్న డ్యూటీ నాన్నకే వచ్చేసింది. ఇక తర్వాత ఆయన తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. అయ్యో గురువు గారు, నేను అట్లా చేసి ఉండకూడదు, క్షమించని చెప్పారని సారీ చెప్పాడు. అందుకే మీరు దేవుడు కూడా పట్టించుకోవట్లేదులే అని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటాడు, చాలా సీరియస్గా. మా అమ్మ కూడా అంతే. అదేంది నేను డ్యూటీ ఆపిన ఆ అబ్బాయి గురించి ఫోన్ అంత ప్రార్థన చేస్తామేంది, బిడ్డల్ని మరి ప్రార్థన చేస్తామేంది, నిన్ను అనవసరంగా నేమే చాడీలు చెప్పి ఆమెకి మరి డ్యూటీ ఆపిచ్చేసాడుగా, అతని గురించి ప్రార్థన చేస్తామేంది అనేది మా అమ్మ. నీకు తెలియదులే, నువ్వు ఊరుకో అని చెప్పినని మాట్లాడేవాడు. నవ్వి సైలెంట్గా ఉంటాడు. అట్లా ఎందుకంటే వాక్యం మనం చదువుతున్నప్పుడు వాక్య ప్రకారంగా మనం నడిస్తే ఖచ్చితంగా మన పక్షాన మన తండ్రి యుద్ధం చేస్తాడు. అందుకనే మీరు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉండి, నన్ను ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు, నేను ఎంత ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా సరే నాకు నా పక్షాన ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, దేవుడు కూడా నన్ను వదిలేసాడులే, వీళ్ళకే మంచి రోజులు ఉన్నాయిలే, వీళ్ళ మంచికే రోజులు కాదులే, చెడే ఇప్పుడు అంతా నడుస్తుంది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎంత సహనంగా ఉన్నా కూడా ఇంకా నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు అని మీరు ఫీల్ అవ్వద్దండి. ఖచ్చితంగా మన తండ్రి అన్నీ గమనిస్తున్నాడు. నిన్న వాక్యంలో చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం చేసే ప్రతి పని తండ్రి కనిపిస్తానే ఉంటుంది. మనల్ని ఎవరెవరు నిందల పాలేస్తున్నారు, ఎవరెవరు అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎవరెవరు కావాలని మన మీద చాడీలు చెప్తున్నారు, ప్రతిదీ కూడా తండ్రి చూస్తానే ఉంటాడు. మనం ఎప్పుడైతే ఓర్చుకొని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తామో మనస్ఫూర్తిగా, నిజంగా ఈ పని మీరు చెయ్యండి, ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే పనిష్మెంట్ మీరు చూస్తారు.
మనం పనిష్మెంట్ ఇవ్వొద్దయ్యా అని మనం చేస్తాం, కానీ తండ్రి ఖచ్చితంగా ఇచ్చాడు. నాన్న విషయంలో ఇచ్చాడు, నా విషయంలో కూడా ఇచ్చారు. నేను సైలెంట్గా ఉండి నాతోనే మంచిగా ఉండి, ఒకసారి వేరే చోట జాబ్ చేసేటప్పుడు నాతోనే మంచిగా ఉండి నాతోనే ప్రేమగా ఉంటానే, నేను లేనప్పుడు నా మీద మేడంకి చాడీలు చెప్పారు. ఒకళ్ళు నా కొలీగ్, ఆమె చాడీలు చెప్పిన తర్వాత అందరి ముందు, స్టాఫ్ అందరి ముందు నన్ను అరిశారు. మేడం లేదు మేడం, నాకు హెల్త్ బాగాలేదు, అందుకని అది చేయలేదని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను. అయినా సరే కోపడ్డారు. ఇక అయిపోయింది అంతటితో. మళ్ళీ ఆ విషయం నాకు మా స్టాఫ్లోనే వేరే వాళ్ళు చెప్పారు. నువ్వు ఎంత ప్రేమగా ఉంటావు, ఎంత క్లోజ్గా ఉంటావు, ఆమె చెప్పింది నీ మీద అని. ఇక మనం ఏం మాట్లాడం కదా, సరే పోనేవనులండి, అయిపోయింది కదా, సరే పోనే వదిలేసాం. మళ్ళీ ఆమెతోనే రోజు ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం, ఎందుకంటే ఒక చోటే ఉంటాం. కానీ ఒక 3 months తర్వాత వాళ్ళ బాబు చనిపోయాడండి. ఆ బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు, మంచి క్లవరు, చాలా షార్ప్గా ఉంటాడు. ఆ పిల్లోడు చనిపోయాడు. అసలు అతనికి వచ్చిన, బాబుకి వచ్చిన జబ్బు పాపం ఎవరికి రాదంట, 1,00,000 మందిలో ఒకళ్ళకే వచ్చిందంట. ఆ బాబుకి వచ్చింది. ఇక దానికి ట్రీట్మెంట్ కూడా లేదు. అంత భయంకరమైన ఆ వ్యాధితో పాపం ఆ బాబు చనిపోయాడు. మరి బాధేసింది. ఆమె చెప్పినందుకు కాదు, ఎందుకలా. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు మళ్ళీ ఇలాంటి పనులు చేసి అనవసరమైన శిక్ష తెచ్చుకోవడం ఎందుకు అని నాకు బాధేసింది. అప్పుడు చిన్నపిల్లోడు, తల్లి చేసిన తప్పుకి బిడ్డలకు శిక్ష వచ్చింది. అందుకే ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నేను పట్టించుకోలేదు, కానీ నా తండ్రి పట్టించుకోకుండా వదిలేశాడా? అస్సలు మన తండ్రి రోషము గల తండ్రి. విడిచిపెట్టాడు, వదిలేశాడు, చూడట్లేదు, పట్టించుకోవట్లేదని మాత్రం మీరు అనుకోవద్దు. అలాగని వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళు ఎట్టగొట్ట వాళ్ళకి కీడు జరగాలి అని గనక మీరు కోరుకున్నారంటే మాత్రం వాళ్ళకి రావాల్సిన ఆ కీడు అనేది మనకొచ్చింది. అలా కాకుండా మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేయడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. కన్నీటితో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అయ్యా, నా మీద నిందలు వేస్తున్నారు, నా తప్పు ఉంటే నన్ను క్షమించండి, నా తప్పు లేకపోతే వాళ్ళను క్షమించండి, నా తప్పు లేదని వాళ్ళు తెలుసుకునే ఆ తెలివి వాళ్ళకి ఇవ్వండి. దయచేసి వాళ్ళను క్షమించయ్యా, వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, తెలియక మాట్లాడుతున్నారు అని గనక ఈ మనసు మీరు గట్టిగా ఫిక్స్ అయ్యి ఇదే ప్రార్థన మిమ్మల్ని హింసించే వాళ్ళ విషయంలో వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే పనిష్మెంట్ మీ కళ్ళతో మీరే చూస్తారు. చూడాలని కోరుకోవద్దు, కానీ మనం వదిలేసిన మన తండ్రి వదిలిపెట్టడు. దానియేలు గారి విషయంలో అదే జరిగింది, మొర్దెకై విషయంలో అదే జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు భక్తుల విషయంలో. భక్తుల జోలికి వస్తే ఏలియా ప్రవక్త, ఆయన విషయంలో యెజబెల్ చేసిన ఆ తలంపు, ఆలోచన ఆమెకే వచ్చేలా చేశాడు. చాలా రోషం గల తండ్రి అండి మన తండ్రి. మన తండ్రి ఊరికే అందరిని క్షమించండి, అందరితో ప్రేమగా ఉండండి, క్షమించండి, ప్రేమగా ఉండండి అని ఇదే మాటలు చెప్పే దేవుడు అనుకుంటున్నారు కదా. ఎంత మనం తగ్గించుకొని ఉంటామో ఆయన బిడ్డల జోలికి ఎవరైనా వస్తే అస్సలు వదిలిపెట్టడు, ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి మీరు భయపడొద్దు, బాధపడొద్దు, నిరుత్సాహపడొద్దు. నన్ను వదిలేసాడు దేవుడు కూడా అని అస్సలు అనుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన శిక్ష వాళ్ళు అనుభవించారు, వాళ్ళు పొందుకున్నారు. ఆల్రెడీ మనం బైబిల్లోనే చూసాం. మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, క్షమించమని అడగాలి. ఎప్పుడైతే మనకు అలాంటి మనసు వచ్చిందో అప్పుడే వాళ్ళకి రావాల్సిన శిక్ష వాళ్ళకు వచ్చింది, మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనకొస్తాయి. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడి మాకు ధైర్యాన్ని ఇస్తున్న దేవా మీకే స్తోత్రం. మీ బిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి ఎలాంటి శిక్ష వేస్తారు ఇంత స్పష్టంగా మాకు ఎగ్జాంపుల్స్ కూడా చూపించి అర్థమయ్యేలా మాకు చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరైతే ప్రభా ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు, ఇక మాకు ఎవరు లేరు, అందరూ మమ్మల్ని అవమానిస్తున్నారు, అందరూ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎంత సహించినా సరే మా మంచితనాన్ని చేతగానితనంగా వాళ్ళు చూస్తున్నారు, ఇంకా అవమానకరంగా మాట్లాడుతున్నారు, బాధ పెడుతున్నారు అని ప్రభా ఎవరైతే నిరుత్సాహపడిపోతున్నారో, బాధపడుతున్నారు, వారితో మీరు మాట్లాడినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. వారి హృదయాలు మీరు మార్చండి, వారి హృదయాలు మీరు పట్టుకోండి, వారి పక్షాన మీరు యుద్ధం చేస్తారని ప్రభా బిడ్డలు తెలుసుకునేలా వారి మనోనేత్రాలు తెరవమని ప్రభా. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.